క్రికెట్ టోర్నమెంట్స్ నేను నిర్వహించిన నా ఆధ్వర్యంలో మా గ్రామంలో నేను 20 ఏళ్ళు ఉన్నప్పుడు వందలాది టోర్నమెంట్స్ మీకు అందరికి తెలుసు. ఆ తర్వాత కూడా సరే ఎవరు వచ్చినా సహకరించడం, నా వంతు ఏదో తోచిన ఉడతా భక్తి సాయం చేయడం, ఆ విధంగా. ఎందుకంటే యువతను ముందుకు తీసుకుపోవాలంటే అదే క్రీడలలో వాళ్ళను ఉత్సాహవంతులను మట్టిలోని మాణిక్యాలను తీసుకురావాలంటే గ్రామీణ క్రీడోత్సవాలు ముఖ్యం. కాబట్టి ముఖ్యంగా క్రీడలను మనం ప్రోత్సహించినైతే పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, మరి యువత కావచ్చు, ఎక్కువ మనం పెద్దవాళ్ళు, ఈ గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు, ఎక్కడైనా కానీ క్రీడలను ప్రోత్సహించినైతే ఇవాళ మేమున్నాం. మాకు షుగర్ వచ్చింది, నేను 66 ఏళ్ళు ఉన్నాను, షుగర్ వచ్చింది. డాక్టర్ దగ్గర పోతే ఏం చెప్తుందంటే, సార్ మీరు రోజు వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వ్యాయామం చేయాలా అని చెప్తాడు. ఇప్పుడు పోయి నేను ఎక్సర్సైజ్ చేస్తే ఏదైనా పట్టుకొని చేద్దామంటే మా మౌళ్ళు కావు, మా శరీర భాగాలు మౌళ్ళు కావు. చిన్నప్పటి నుండి మాకు అలవాట్లేదు. అంటే ఉదాహరణ చెప్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో చిన్నప్పటి నుండి ఈ క్రీడలలో మనం ప్రోత్సహించినైతే ఈ షుగర్లు, బీపీలు రావు. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా వ్యాయామం చేయమన్నా కూడా అప్పుడు మనం ఏదైనా మనం శరీర భాగాలు మౌల్డ్ అవుతాయి, అప్పుడు ఈజీగా అవుతుంది. అందుకోసం ఆరోగ్యపరంగా కూడా ఈ క్రీడలు చాలా ఇంపార్టెన్స్. కాబట్టి మనం దీన్ని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు, చిన్నప్పటి నుండి పిల్లలను ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడే మా శ్రీనివాస్ గారు చెప్పారు, ఏదో టోర్నమెంట్స్ వచ్చినప్పుడే ఆగడం కాదు. ఈ పిల్లలంతా కూడా ప్రతిరోజు ఏదో ఒక సమయం దొరికినప్పుడు కొంత ప్రాక్టీస్ చేయడం, ఏదో ఆడడం, చలాకీగా ఉరకడం, పరిగెత్తడం, ఇవన్నీ కూడా చేస్తే భవిష్యత్తులో మీరు పెద్ద మా ఏజ్ వచ్చే వరకు మీ ఆరోగ్యం కాపాడుతుంది. ఈ షుగర్లు, బీపీలు ఆమెడ దూరం ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, మన వ్యక్తిగత ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది అందరూ కూడా గ్రహించాలా ఖచ్చితంగా. ఇక ఇంకొకటి, మరి కబడ్డీ గురించి చెప్పారు. సరే, నేను వాస్తవంగా కూడా జిల్లా కబడ్డీ అసోసియేషన్గా అధ్యక్షునిగా ఉన్నాను. పూల నాగయ్య గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. మరి ఖచ్చితంగా ఇక్కడ మీరు టోర్నమెంట్స్ వెంకటేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిఖిల్ కలిసి కూర్చొని మాట్లాడుకోండి. ఈ మధ్యనే మనం చేద్దాం, సోమిరెడ్డి గారిని కూడా పిలుద్దాం. మరి ఖచ్చితంగా ఏ విధంగా మీరు డిసైడ్ చేయండి. ప్రైజ్ మనీ ఎంత పెడదాం, స్టేట్ లెవెల్లో పెడదామా, జిల్లా లెవెల్లో పెడదామా? వెంకటేష్, మీరు జిల్లా లెవెల్లో పెడదామా, స్టేట్ లెవెల్లో పెడదామా, ఏ విధంగా పెడదాం? మరి ఎండాకాలం కాబట్టి లైట్లు వేసి మనం సాయంత్రం పూట పెడితే బాగుంటుంది. ఆ విధంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 గ్రౌండ్లు కంపల్సరీ ఉండాలి. 2 పెడతారా 3 పెడతారా కానీ లైట్లు వేసి పెట్టాలి. 2 గ్రౌండ్లు పెట్టినా చాలు. మీరు ఎట్లా మనం ముందుకు పోదాం, ఏం చేసాం, ఒక ప్లాన్గా రండి. ఖచ్చితంగా తొందరలోనే మీరు మాట్లాడుకొని ఇప్పుడు ఉన్న ఈ టీమ్ ఆర్గనైజర్స్, ఈరోజు ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేసిన ఆర్గనైజర్స్తో కూర్చొని మీరు వెంకటేష్ యాదవ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతూ, డిసైడ్ చేసవలసిందిగా కోరుతూ, ఈ 2 రోజులలో చెప్తే మనం ఖచ్చితంగా దాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుందాం. ఈరోజు నిజంగా కూడా ఎక్కడ క్రీడ ఆనందపడవచ్చు. ఓడిన వాళ్ళు ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు. మన ఓటమి గెలుపుకు బాట అంటారు. మన ఓటమి భవిష్యత్తులో మన గెలుపుకు, మన విజయానికి బాట. ఎందుకంటే ఇంట్లో ఉన్న మనం ఎందుకు ఓడిపోయాం, ఇంట్లో ఏం జరిగింది, ఎట్లా జరిగింది, దాన్ని చూసుకొని ఒకసారి నెమరు వేసుకుంటాం. కాబట్టి భవిష్యత్తులో మనకు విజయం అనేది వస్తుంటుంది. కాబట్టి ఓటమి చెందిన వాళ్ళు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. మరి వాళ్ళు కూడా ఇంకా భవిష్యత్తులో ఇంకా కూడా విజయాలు సాధించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి నిజంగా కూడా ఈరోజు విజయం సాధించినటువంటి యాదగిరిగుట్ట టీంకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా రన్నర్స్గా వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా 3rd ప్లేస్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి ఈనాడు ఈ టోర్నమెంట్స్కు నన్ను ఆహ్వానించినందుకు, మరి నిఖిల్ నాయకత్వంలో ఆర్గనైజేషన్ చేసినటువంటి ఆర్గనైజేషన్ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ జై